మీరు ఈ నెల జీతం తీసుకున్నారు 30,000 రూపాయలు. అన్ని ఖర్చులు పోను, చేతిలో ఏముంది? చాలామంది చేతిలో ఏమీ ఉండదు. జీతం వచ్చిన 20 రోజుల్లోనే అకౌంట్ ఖాళీ. ఇప్పుడు నిజం చెప్పండి, మీ సమస్య జీతం తక్కువ, లేదా మీ సమస్య మీ డబ్బు మీద మీకు పట్టు లేకపోవడమా? మరి 30,000 శాలరీతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాసిబులా? 50,000 సంపాదిస్తున్నా కూడా చేతిలో డబ్బు ఉండడం లేదు. ఎందుకు? ఎందుకంటే మీరు డబ్బుని మేనేజ్ చేయడం లేదు. డబ్బు మిమ్మల్ని మేనేజ్ చేస్తుంది. ఈ వీడియో చివరికి వెళ్ళేసరికి మీ డబ్బు ఎక్కడ తప్పిపోతుందో, ఎలా ఆపాలో, అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మరి మీరు రెడీయా? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు శ్రీను. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్, 6 ఏళ్ళైంది. జీతం 45,000. శ్రీనుకు పెళ్ళై 3 ఏళ్ళు, ఒక చిన్న పాప, అద్దె ఇల్లు, బైక్ ఉంది. ఒకరోజు నన్ను కలిశాడు. వాడి ముఖం వాడిపోయింది. వాడు అన్నాడు, అరే నెలంతా కష్టపడతాను, నెల చివరికి చేతిలో చిల్లిగవ్వలేదు. నెల మొదట్లో 2,000 రూపాయలు ఫ్రెండ్కి అప్పు ఇచ్చాను. ఈరోజు పెట్రోల్ వేయడానికి డబ్బు లేదు. వాడికి ఫోన్ చేసి అరే ఆ 2,000 వేస్తావా అని అడగాలి. బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది సీను కథ మాత్రమే కాదు, ఇది మనందరి కథ. మనం రోజంతా కష్టపడతాం, కానీ డబ్బు ఎక్కడికి పోతుందో తెలియదు. ఇదే మధ్యతరగతి జీవితం. శాలరీ డే రోజు హోటల్లో బిర్యానీ, నెల చివరికి ఇంట్లో చపాతి. కానీ ఇది జోక్ కాదు, ఒక వ్యాధి. దీన్ని మనం త్వరగా గుర్తించాలి. సీను దగ్గర డబ్బు ఎందుకు నిలబడడం లేదు? అతను చాలా తెలివైనోడు, మంచి జాబ్ చేస్తున్నాడు. అయినా ఎందుకు? 2 కారణాలు. మొదటిది మనం నమ్మే అబద్ధాలు. మొదటి అబద్ధం, జీతం పెరిగితే చాలు అన్నీ సర్దుకుంటాయి. కానీ నిజమేంటంటే జీతం పెరిగిందా ఖర్చులు పెరుగుతాయి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు దీన్ని. 30,000 వచ్చినప్పుడు 100 రూపాయల కాఫీ, 50,000 వచ్చాక 200 రూపాయలు స్టార్బక్స్ కాఫీ. ఖర్చు డబల్, చేతిలో మిగిలేది అదే జీరో. రెండవ అబద్ధం, నేను సేవ్ చేస్తున్నాను కదా. కానీ నిజమేంటంటే సేవింగ్స్ అంటే బ్యాంకులో డబ్బు పడేయడం కాదు, డబ్బుకి డబ్బు రావాలి. ఇన్ఫ్లేషన్ రోజుకి 5 to 6% తినేస్తుంది. బ్యాంక్ ఎఫ్డి 6 to 7% ఇస్తుంది. మీరు సేవ్ చేసినా సేవ్ చేయనట్టే. మూడో అబద్ధం, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, స్థలం కొన్నాను. కానీ నిజమేంటంటే ఊరవతల స్థలం అమ్మేదాకా పూల మొక్కలకి చోటు మాత్రమే. ఇవి లిక్విడ్ కాదు, అవసరానికి పనికిరావు. 2 కారణాల్లో మొదటిది మనం నమ్మే అబద్ధాలు, రెండోది మన ప్రవర్తన. మనం డబ్బుని ఎమోషన్తో ఖర్చు చేస్తాం, సెంటిమెంట్తో కొంటాం. అందరూ ప్లాట్ కొంటున్నారు, 2 yearsలో డబల్ అవుతుందంట. మనం కొనకపోతే తర్వాత బాధపడతాం. ఉన్న సేవింగ్స్ మొత్తం ఊరవతల ప్లాట్లో పెడతాం. మన దగ్గర ఫైనాన్షియల్ సిస్టమ్ లేదు. ఎంత ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎప్పుడు ఖర్చు చేయాలి, ఇవన్నీ తెలియకుండా జీవిస్తున్నాం. మన జీవితం ఒక థ్రెడ్మిల్ లాంటిది. ఎంత పరిగెత్తినా ఒకే చోట, అలసట మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు టెక్నికల్గా వెళ్దాం. భయపడకండి, చాలా సింపుల్గా చెప్తాను. ముందు 2 ముఖ్యమైన పదాలు గుర్తుపెట్టుకోండి. క్యాష్ ఫ్లో వర్సెస్ నెట్వర్త్. క్యాష్ ఫ్లో అంటే మీ జోబులోకి వచ్చే డబ్బు, పోయే డబ్బు. నెట్వర్త్ అంటే మీ దగ్గర ఉన్న మొత్తం ఆస్తి మైనస్ మీ దగ్గర ఉన్న మొత్తం అప్పు. చాలామంది క్యాష్ ఫ్లో మీదే దృష్టి పెడతారు, జీతం పెంచుకోవడం మీదే ఫోకస్, కానీ నెట్వర్త్ పెరగడం లేదు. ఉదాహరణకు సీనుని తీసుకోండి. అతని దగ్గర ఒక బైక్ ఉంది, దాని విలువ ఇప్పుడు 80,000. 2 తులాల బంగారం ఉంది, దాని విలువ 3,20,000. బ్యాంకులో 20,000 ఉన్నాయి. ఇవన్నీ కలిపి అతని ఆస్తి 4,20,000. కానీ బైక్కి ఇంకా 50,000 ఈఎంఐ ఉంది, పర్సనల్ లోన్ 60,000 ఉంది, క్రెడిట్ కార్డు బిల్లు 30,000 ఉంది. ఇవన్నీ కలిపి అతని అప్పు 1,40,000. అతని నెట్వర్త్ 4,20,000 మైనస్ 1,40,000, మొత్తం 2,80,000 మాత్రమే. చూసారా, 6 ఏళ్ళు జాబ్ చేసిన అతని నెట్వర్త్ కేవలం 2,80,000. ఇదే మధ్యతరగతి వాళ్ళ నిజం. ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ మ్యాథ్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు 100 రూపాయలకి 1 కిలో రైస్ వస్తే 5% ఇన్ఫ్లేషన్ అంటే వచ్చే ఏడాది ఇదే రైస్ కొనాలంటే 105 రూపాయలు కావాలి. మీరు ఈరోజు 100 రూపాయలు దాచుకుంటే వచ్చే ఏడాది దాని విలువ 95 రూపాయలకు పడిపోతుంది. ఎందుకంటే అప్పటికి రైస్ ధర 105 రూపాయలు కాబట్టి. మీరు డబ్బు దాచడమే కాదు, దాన్ని పెంచాలి. కనీసం ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రాబడి రావాలి.
ఇప్పుడు కాంపౌండింగ్ పవర్ గురించి తెలుసుకుందాం. మీరు 25 ఏళ్ల వయసులో ప్రతి నెల 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారనుకోండి, సంవత్సరానికి 12% రాబడి వస్తుంది అనుకోండి. 10 ఏళ్ల తర్వాత అంటే మీకు 35 ఏళ్ళు వచ్చేసరికి దాని విలువ 11.5 లక్షలు. 20 ఏళ్ల తర్వాత అంటే మీకు 45 ఏళ్ళు వచ్చేసరికి దాని విలువ 49 లక్షలు. 30 ఏళ్ల తర్వాత అంటే మీకు 55 ఏళ్ళు వచ్చేసరికి దాని విలువ 1,76,00,000. 35 ఏళ్ల తర్వాత అంటే మీకు 60 ఏళ్ళు వచ్చేసరికి దాని విలువ 3.2 కోట్లు. కేవలం 5,000 రూపాయలు ప్రతి నెల. ఇదే కాంపౌండింగ్ మ్యాజిక్. అందుకే దీన్ని 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. కానీ ఇందుకు ఒక్కటి కావాలి, సమయం. మీరు ఎంత తొందరగా మొదలు పెడితే అంత ఎక్కువ మ్యాజిక్ జరుగుతుంది. ఇప్పుడు మనం అసెట్స్ వర్సెస్ లయబిలిటీ గురించి తెలుసుకుందాం. రాబర్ట్ కియోసాకి చెప్పిన మాటలు గుర్తున్నాయా? అసెట్ అంటే మీ జోబులో డబ్బులు పెట్టేది, లయబిలిటీ అంటే మీ జోబులోంచి డబ్బులు తీసేసేది. మీరు కొన్న కారు ప్రతి నెల పెట్రోలు, సర్వీసింగ్, ఇన్సూరెన్స్ పేరుతో డబ్బులు తీస్తుంది, అది లయబిలిటీ. మీరు కొన్న ఇల్లు అద్దెకిస్తే ప్రతి నెల డబ్బులు వస్తుంది, ఇది అసెట్. చాలామంది లయబిలిటీలను అసెట్స్ అనుకుంటారు, అందుకే అప్పులు పాలవుతారు. ఇప్పుడు చెప్తున్నది వింటే మీ జీవితం మారిపోతుంది. మీరు రెడీయా? మీరు ఈ రోజు నుండే ఈ 4 స్టెప్స్ ఫ్రేమ్వర్క్ను ఫాలో అవ్వాలి. స్టెప్ 1, క్యాష్ ఫ్లో కంట్రోల్. అది ఈ వారం నుంచే మొదలు పెట్టండి. ఒక నోట్బుక్ తీసుకోండి, ఈ నెల ఖర్చులు రాయండి, ప్రతి రూపాయికి లెక్క అడగండి. ఈ 50 రూపాయలు ఎక్కడికి పోయాయి అని మీ ఫ్రెండ్ని మీరు అడగలేరు, కానీ మిమ్మల్ని మీరు అడగాలి. మీ ఖర్చులని 3 కేటగిరీలుగా విభజించండి. నీడ్స్ అంటే తప్పకుండా కావాల్సినవి, వాంట్స్ అంటే కావాలనిపించేవి, వేస్ట్ అంటే అనవసరమైనవి. వేస్ట్ కేటగిరీని 0కి తీసుకెళ్ళండి, వాంట్స్ని 50% తగ్గించండి. స్టెప్ 2, బ్యాడ్ డెట్ను చంపేయండి. ఈ నెల నుంచే మొదలు పెట్టండి. క్రెడిట్ కార్డు అప్పు, పర్సనల్ లోన్, ఆటో లోన్ ఇవి బ్యాడ్ డెట్స్. వీటి మీద వడ్డీ చాలా ఎక్కువ. స్నోబాల్ మెథడ్ వాడండి. అన్నిటికన్నా చిన్న అప్పును ముందు తీర్చేయండి, తర్వాత పెద్దది. ఇలా చేస్తే మీకు మోటివేషన్ వస్తుంది. గుర్తుంచుకోండి, అప్పు తీర్చడమే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే 20% ఇంట్రెస్ట్ కట్టడం కన్నా 20% ఇన్కమ్ సంపాదించడం చాలా కష్టం. స్టెప్ 3, ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడం. మీ నెలవారీ ఖర్చు 20,000 అయితే 6 నెలలకి 1,20,000 రూపాయలు అత్యవసర నిధిగా సిద్ధం చేసుకోండి. ఈ డబ్బును అస్సలు టచ్ చేయకూడదు. జాబ్ పోతే లేదా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తే తప్ప, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప దీనిని వాడకూడదు. ఈ డబ్బును లిక్విడ్ ఫండ్స్లో లేదా బ్యాంక్ ఎఫ్డీలో పెట్టండి, షేర్ మార్కెట్లో అస్సలు పెట్టకండి. స్టెప్ 4, క్లారిటీతో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఏడాది నుంచే మొదలు పెట్టండి. ఎమర్జెన్సీ ఫండ్ రెడీ అయ్యాక ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి. ప్రతి నెల మీ జీతంలో 20% తప్పనిసరిగా పెట్టుబడి పెట్టండి. ముందు మీకు చెల్లించండి అన్న సూత్రం గుర్తుంచుకోండి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? 40% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇది లాంగ్ టర్మ్. 30% డెట్ ఫండ్స్ ఆర్ ఎఫ్డి మధ్యంతరం. 20% గోల్డ్ ఈటీఎఫ్ ఆర్ సావరెన్ గోల్డ్ బాండ్స్. 10% క్యాష్ ఉంచుకోండి చిన్న అవసరాలకి. ఇది రాకెట్ సైన్స్ కాదు, క్రమశిక్షణ మాత్రమే కావాలి. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం ఆలోచించండి, మీరు రోజు ఎంత సమయం ఫోన్లో గడుపుతారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్, ఎన్ని గంటలు? మీరు మీ డబ్బు గురించి ఆలోచించడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? మనం డబ్బు గురించి ఆలోచించడమే మానేసాం, ఎందుకంటే అది బోరింగ్, కష్టం, టైం వేస్ట్ అనుకుంటాం. అలాగే కొంచెం భయం కూడా. ఫ్యూచర్లో ఏదో మిరాకిల్ జరిగి డబ్బు వస్తుంది అనుకుంటాం. డబ్బు డిసిప్లిన్ ఉన్న వాళ్ళనే ఎక్కువ ఇష్టపడుతుంది. మీరు ఈరోజు డబ్బు గురించి ఆలోచించకపోతే రేపు మీ పిల్లల చదువు గురించి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఈరోజు డబ్బుల గురించి ఆలోచించకపోతే రేపు మీ వృద్ధాప్యం మీకు మీ పిల్లలకి భారం అవుతుంది. మీరు ఈరోజు డబ్బు గురించి ఆలోచించకపోతే రేపు ఇతరుల ముందు చేయి చాపాల్సి వస్తుంది. ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఇది మీ స్వేచ్ఛ గురించి, మీ గౌరవం గురించి, మీ నిద్ర గురించి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీరు ఇష్టం లేని పని చేయకూడదు అనుకున్నప్పుడు చేయకుండా ఉండగలిగే స్థితి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ బాస్ మీద కోపం వచ్చినా నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం లేని స్థితి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే
రాత్రి 2 గంటలకు నిద్రలేచి నా అప్పు ఎలా తీర్చాలి అని ఆలోచించాల్సిన అవసరం లేని స్థితి. శ్రీను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఇది జీతం గురించి కాదు, ఇది నిర్ణయాల గురించి. మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడే, ఇంకా ఆలస్యం కాకముందే. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట. 30,000 రూపాయల జీతంతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధ్యమేనా? సాధ్యమే. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ జీతం మీ ఫ్యూచర్ కాదు, మీ నిర్ణయాలే మీ ఫ్యూచర్. మంచి డెసిషన్స్ తీసుకోండి. ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, ఎంత సేవ్ చేస్తున్నారు, ఎంత తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నదే ముఖ్యం. డబ్బుతో రిచ్ అవ్వడం గోల్ కాదు, టెన్షన్ లేని లైఫ్ గోల్. ఫ్రెండ్స్, నేను గట్టిగా నమ్మేది ఒకటే. పర్సనల్ ఫైనాన్స్ కాంప్లికేటెడ్ సైన్స్ కాదు. ఎనీవన్ కెన్ లెర్న్ అండ్ ఎవ్రీబడి షుడ్ లెర్న్. మీరు కరెక్ట్ డైరెక్షన్లో స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ వెళ్తే 5 years తర్వాత వెనక్కి తిరిగి చూసి ఈరోజు నేను సరైన డెసిషన్ తీసుకున్నాను అని మీరే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఈ జర్నీలో మీతో పాటు ట్రావెల్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి లేదా ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి. టుగెదర్ మనం ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అవేర్ తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. అందుకోసం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.